హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మగువ థాట్స్. ఈరోజు వీడియోలో మూడవ బతుకమ్మ అయిన ముద్దపప్పు బతుకమ్మ రోజు చేసే నైవేద్యం ఎలా చేయాలో చూద్దాం. దీనికి ముందుగా కందిపప్పును తీసుకొని దాన్ని శుభ్రం చేసి గంట పాటు నానబెట్టి కుక్కర్లో వేసుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. కచ్చపచ్చాగా దంచి పెట్టుకున్న జీలకర్రను వేసుకోవాలి. జీలకర్ర ఇలా వేసుకోవటం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవటం వలన పప్పు త్వరగా ఉడుకుతుంది, అలాగే మెత్తగా ఉడుకుతుంది. ఇందులోకి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ 3 విజిల్స్ అయిపోయాయి. ఇప్పుడు ఇలా ఆవిరంతా పోయాక విజిల్ తీసేసి చూద్దాం. చూడండి, పప్పు మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనిని ఇలా గరిటెతో లేదా పప్పు గుత్తితో కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇందులోకి పచ్చిమిర్చి కానీ కారం కానీ ఇలాంటివి ఏమీ వేసుకోకూడదు. అంతే, ముద్దపప్పు బతుకమ్మకు నైవేద్యం రెడీ అయిపోయింది. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా వీడియోస్ని షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ.